దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామముల శుభవందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నుంచి మనం చదువుతున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే 4 సువార్తలలో ప్రతి సువార్తలో ముగింపుకు వచ్చే సమయానికి ఆయన తన యొక్క 2వ రాకడను గూర్చి ఆయన మాట్లాడుతారు. మొదటి రాకడలోనే ఆయన తన 2వ రాకడను గురించి మాట్లాడుతారు. ఆ దినమందు అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమార్ అనగా తన రాకడ గురించి తనే ఆయన 2వసారి ఆయన తన రాకడ గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. యోహాను సువార్త 14. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియజేయు. ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. 3వ వచనం చదువుతారా? మరి 3 కూడా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదను. చాలా ప్రభు ఆయన తన 2వ రాకడను గురించి ఆయనే మాట్లాడుతున్నాడు. ఈవేళ మనము యేసు ప్రభువారు పుట్టక పూర్వమే పాత నిబంధనలో మొదటి రాకడ గురించి చెప్పబడింది, 2వ రాకడ గురించి కూడా చెప్పండి. యేసు ప్రభు వచ్చిన తరువాత ఆయనే స్వయంగా తన 2వ రాకడ గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తా. బైబుల్ గండి మీరే రాసుకున్నారు, మీ బైబుల్ మీరే రాసుకున్నారు కాబట్టి అన్ని సంగతులు మీ ఇష్టంగా రాసుకున్నారు అన్నట్టు మనుషులు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో మీకు ఒక మాట చెప్పడం. ప్రపంచంలోనే నంబర్ 1 ఐక్యూ అంటారు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారు. అంటే జ్ఞానాన్ని, మేధస్సుని కొలవటానికి ఒక ప్రమాణం ఉంది. దానికి కనీసం 70 గనక ఉన్నట్లయితే 69 కంటే దిగువనుంటే ఐక్యూ లేనట్లు లెక్క. ఇప్పుడు 130 ఉందనుకోండి, ప్రపంచంలో చాలా ఎక్కువ సూపర్ ఉన్నట్లు లెక్క ఐక్యూ జ్ఞానం. ఈ మధ్య కాలంలో దాన్ని ఎవరు కొలుస్తారు అని అంటే, ఉదాహరణకు కరెంట్ ఉందనుకోండి, యూనిట్లో కొలుస్తాం. నీడను ఉందనుకోండి, గ్యాలక్సీలో కొలుస్తాం. ఒక్కొక్కటి కొల ప్రమాణం కొలుస్తాం. వారు వెడల్పు, ఎత్తు, కొలాలంటే ఒక మీటర్లో కొలుస్తాం, గజాల్లో కొలుస్తాం. ఐక్యూని ఎలా కొలుస్తారు అని అంటే, పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ కూడా ప్రశ్నించి కొన్ని ప్రశ్నలు వేస్తే
వాటికి జవాబు చెప్తున్నప్పుడు ఏ స్థాయిలో ప్రపంచంలో వీళ్ళకి ఈ మేధస్సు తెలివి ఉందో నిర్ధారించడానికి సామాన్యంగా అంత తేలికైన వ్యక్తులు చేసే ప్రయత్నం కాదు. చాలా గొప్ప శోధన, పరిశోధన. ఇప్పుడు ప్రపంచంలో పేరుగాంచిన ఒక వ్యక్తి ఉన్నాడు. దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన వ్యక్తి యంగ్ హూన్ కిమ్. ఉత్తర కొరియా కిమ్ గుర్తుపెట్టుకోలేరు మీరు, వాడు ఒక నియంత. ఇది దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, యంగ్ హూన్ కిమ్ అని. 1989లో పుట్టాడు. దక్షిణ కొరియా దేశం. అమెరికాలో ఒక పేరుగాంచిన యూనివర్సిటీలో అతడు ఎడ్యుకేషన్ లో చదువులో డాక్టరేట్ తీసుకున్నాడు. చాలా రకాల డాక్టరేట్ తీసుకున్నాడు. ఆయన మేధస్సును కొలిస్తే 276 ఉంది. 130 టాపు. అది ఈ ఐక్యూ కొలతల్లో మన దేశం ఏమైనా ఉందా అని చూస్తే 50 దేశాల్లో మన దేశం కనబడాల. అమ్మో ఏంటి మన దేశం ఏమైనా ఉంటుందేమో అని ఆ పట్టిక నేను చూస్తే శ్రీలంక కూడా ఉంది, ఇరాన్ కూడా ఉంది, సరే ఇజ్రాయెల్ కూడా ఉంటుంది అనుకోండి ఏదో ఒక దశలో. భారతదేశం కనబడలేదు ఏంటా అని కొంచెం బాధ కూడా. ఐక్యూలో ఆ స్టాండర్డ్లో భారతదేశం కనబడదు. 50 దేశాలని పరిశీలన చేసింది. ఎందుకు ఇదంతా కథ చెప్తున్నాను అంటే, ఈ ప్రపంచంలో నంబర్ 1 ఇంటెలిజెన్స్ ఈక్వేషన్ అంటే ఫలితాన్ని, ఈక్వేషన్ అంటే ఫలితం అంటారు. ఉదాహరణకు మీరు తెలుగే అర్థం కాదు, విభక్తము అంటారు. విభక్తము అంటే విభజించేది, విభాగించేది విభక్తం. దేని చేత? ఇప్పుడు ఉదాహరణకు మనము 2/16 వేసామనుకోండి, 2/16. దీన్ని విభజించేది 8 2s are 16. 8 is విభక్తం. అది రిజల్ట్, దాన్ని విభక్తం అంటారు. జ్ఞానము యొక్క, తెలివి యొక్క ఫలితము కూడా ఈక్వేషన్ అంట. ఈక్వేషన్ విభక్తం. విభక్తం ఏంటో తెలియకపోవచ్చు, తెలివి. కాబట్టి దీన్ని 276 ఉంది ఈయనకి. ఈయన ఏమన్నాడు తెలిసిందా? ఒక మాట అన్నాడు, ఇంత ప్రపంచంలో నంబర్ 1 ఐక్యూ కలిగిన మేధావి ఏమన్నాడు తెలిసిందా? ఈ మధ్య కాలంలో ఈ లోకము అంతము కాబోతున్నది, లోకము ముగింపుకు వచ్చింది, యేసుక్రీస్తు 2వ రాకల్లో త్వరగా రానై ఉన్నాడు. ఇది చెప్పిన మాట. మీరే ఇప్పుడు పెళ్లికి వచ్చాక ఇక్కడ చప్పట్లు కొట్టాడు కాదు. రాత్రి కూడా అదే నా బాధ. పబ్లిక్ మీటింగ్లు వెళ్ళినప్పుడు రాత్రి పెంటకోస్ట్ వాళ్ళు పిలిచాను. రాత్రి 12 అయింది వచ్చాడు. అట్లాంటి చాపట్లు అన్ను మనగాడు మేళకుండా ఉన్నాను. అదేగా మామూలుగా కొడతారు. కాబట్టి ప్రపంచంలో నంబర్ 1 జ్ఞానం కలిగిన, తెలివి కలిగిన వ్యక్తి యంగ్ హూన్ కిమ్ అనే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అతడేమి ఇంకో మాట బైబుల్ చదివి చెప్పట్లా, తన మేధస్సు చేత, జ్ఞానము చేత చాలా ఏజెన్సీస్ తనకు సర్టిఫై చేసింది. అది ఇతడు చాలా సూపర్ రిమెంబరెన్స్ పవర్ కలిగిన వాడని, దానికి సంబంధించినటువంటి ఒక కౌన్సిల్ తనకి ఒక అవార్డు ఇచ్చింది. మైండ్ రీడింగ్ విషయంలో సూపర్ పవర్ కలిగిన వాడని, దానికి ఒక ఏజెన్సీ తనకి ఒక డాక్టరేట్ ఇచ్చారు. రకరకాల చాలా మంది చాలా రకాలైనటువంటి డాక్టరేట్లు ఇచ్చారు ఆయనకి. ఆయన చెప్పిన మాట బైబిల్ చెప్తుంది కదండి, మీరు మాట్లాడుకుంటారు కాదు. కాబట్టి ప్రభు యొక్క 2వ, నేను ఎందుకు చెప్తున్నాను అంటే,
ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఈ సంగతి, ప్రపంచం మేధాశక్తి, ప్రపంచం యొక్క భవిష్యత్తు అంతటిని గూర్చి, ప్రపంచం యొక్క ఉనికిని గూర్చి చెప్పబడినటువంటి గ్రంథం బైబిల్. ఈయన అదే చెప్తున్నాడు. ఇక కాలం అయిపోయింది, ఇక కాలం లేదు. ఇక యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో రానై ఉన్నాను. అది సరే, లోకము అంతము కాబోతా, లోకము ముగింపునకు వచ్చింది. మనం ఇక ఆయన రాకడ కొరకు మనము సిద్ధపరచబడవలసిన వారంగా ఉన్నాం. క్రైస్తవ విశ్వాసము ఒకటే, మనము యేసునందు విశ్వాసం ఉంచడానికేమో ఆయన పునరుత్థానము కారణమైతే, మన సంపూర్ణత కొరకేమో ఆయన రాకడ. అది గుర్తుపెట్టు. మనం ఇప్పుడు ప్రభుని ఎరిగిన వారందరూ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక కాలము లేదు. మీరు చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయములో పౌలు అంటాడు చాలా స్పష్టంగా, సహోదరులారా, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది, కాలము సంకుచితమై ఉన్నది. ఇది ఎప్పుడో చెప్పిన మాట కావచ్చు. ఇప్పుడు కాలము సంకుచితమైనది అనంటే నమ్మాలా అంటే నమ్మి తీరా. పరిస్థితులు అన్ని కూడా మారిపోతా ఉన్నాయి. ది టైమ్ హ్యాస్ అట్ హ్యాండ్, చేతిలో ఉంది, అరచేతిలో అన్నట్టుగా అర్థం వచ్చేది. సమయము లేదు, ఇంకా కాలం అయిపోయింది. మనము ఒక సంపూర్ణత పొందటం కోసం యేసు ప్రభుడు, ఇంకో మాట కూడా చెప్తున్నాం. మరి ఇప్పుడు ప్రభు రావాలా, లేకపోతే ఎప్పుడైనా వచ్చిన పని లేదా? ఏమండి, వస్తే అన్ని వదిలిపెట్టుకోవాలి కదండి అంటారా? వస్తే అన్ని వదిలేయాలిగా. ఇల్లు, వారికి, మంచి చెడ్డ, డబ్బు, ధనమంతా ఏమండి వదిలిపెట్టాలి. మరి ఇప్పుడు మాత్రం ఏంటి, వదులుతాం దాన్ని ఏమంట. ఒకళ్ళు కొన్ని రోజులు కొద్దిగా అనుభవిద్దామని, ఏమనుభవిద్దాం అనుకుంటున్నా? ఏం చెప్తున్నాడు? భార్యను కలిగిన వారు భార్యను లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, అమ్మా కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను. ఏలయనగా లోకపు నటన గతించుచున్నది. చింత లేని వారుగా లోకపు నటన. మన విశ్వాసమేమో పునరుత్థానం మీద ఆధారపడింది. క్రైస్తవ విశ్వాసం మనకు సంపూర్ణత ఏమో, విశ్వాసములకు ఫలమేమో ప్రభు రాకడం మీద ఆధారపడింది. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మాట మీకు అర్థమవుతుందా? మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి మానవ అవతారములో వచ్చి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందులో ఒక్క మాట, పునరుత్థానం, రిజరెక్షన్. మన విశ్వాసం దాని మీద ఆధారపడి. అందుకనే పౌలు అంటాడు, ఈ యేసు గనుక తిరిగి లేవకపోయినట్లయితే మేము మీకు చెప్పటం దండగా,
మీరు నమ్మటం ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే శుద్ధ దండక. మేము చెప్పటం కూడా దండకే, వృధా, మంచిది కాదు. మీరు నమ్మటం ఇంకా అందుకంటే దండ. కానీ ఈ యేసు తిరిగి లేచాడు కనుక మేము చెప్పించాలి, చెప్పటం అవసరం. మీరు నమ్మి కూడా తీరాలి. నమ్మనంటే కొందరు నమ్మి తీరాలి, నమ్మకపోతే కుదరదు. ఎందుకని నా చదువుతున్నాగా 14:6 వచ్చే సమయానికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునో దేవుని యుద్ధకు రాలి, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యుద్ధకు రాలి, దేవుని యుద్ధకు రాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, నిత్య రాజ్యము ప్రవేశించాలంటే, నిత్య జీవం పొందాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, ఏమండి నీతిమత్వము పొందాలి అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, ఒకే మార్గం. ది వే, ఐ యామ్ ది వే, నేనే మార్గం. అన్ని తీసుకుపోలేవు మనల్ని, ఇది ఒప్పుకోవాలి. అన్ని మంచి సంగతులు చెప్తాయి, అన్ని సంగతులు కూడా మంచి సంగతులు చెప్పవచ్చు లోకములు. కానీ నిత్య జీవం పొందటానికి, పాప క్షమాపణ చేయటానికి, కలుగటానికి లోకములో ఆయా కాలంలో ఆయా దేశములో సంఘ సంస్కర్తలు పుట్టారు. తమ తమ జాతి ఉద్ధరణ కొరకు ఉద్ధారకులు వచ్చారు. వారు బాగు చేశారు, తమ వంతు సంస్కరించారు, అన్నీ చేస్తూ పోయారు. ఒక్కొక్క దేశానికి సంబంధించి వారి ప్రభావం కనబడుతుంది. వారి దేశం కొరకు, వారి రాష్ట్రం కొరకు, వారి తెగల కొరకు వారు పాటుపడి గొప్ప గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు. కానీ ఆయన అలాంటి వాడు, అందరిలాంటి వాడు కాదేసి. ఈయన లోక రక్షకుడు, లోకమంతటిని విమోచించిన లోకమంతటిని తాత్కాలికమైన విడుదల కలుగు చేయడానికి కాదు, ఆర్థిక స్వాతంత్ర్యం, సమానత్వము, ఏమండి ఇది తీసుకుని రావడం కోసం సంఘములో, సమాజములో దీనికోసం పాటుపడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. సామాజిక స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం, అలాగనే ఇంకా ఏ విధమైనటువంటి సమాజంలో సమానత్వం విషయమే కానీ, ఇంకా స్త్రీ పురుషులని కానీ, ఇలాంటివి ఏమి భేదం లేకుండా ఉండటం కోసం చాలా మంది చాలా కాలాల్లో పనిచేస్తూ వచ్చారు. వారందరూ మహానుభావులు. వారందరినీ ఎప్పుడు మనం విస్మరించరా. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వారున్నా, అసలు భారతదేశాన్ని కనుక్కున్నది బయట దేశం వాసుకోడి గామ, ఆయన పేరేమన్నా తలుస్తామను, అదే కదా. ఈ దేశాన్ని కనుగొన్నది ఆయన, ఓడ ప్రయాణం చేస్తూ. వీళ్ళందరూ మహానుభావులు. ఇక్కడ ఏవో చిన్న చిన్న కాలనీస్ ఉంటే రెడ్ ఇండియన్స్ అని పిలువబడుతుండేవారు. వీళ్ళందరూ ఎవరో ఒక ఆయన కనుక్కున్నాడు మన దేశాన్ని కూడా. నువ్వేం చెప్తావు? మనమేం చెప్తాం? ఏదో ఒప్పుకో, మనం ఆయన కనుక్కోవడం ఏంటంటే అంటాం. మనదేమో సత్యయుగం అండి, సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, ఇప్పుడేమో కలియుగంలో ఉన్నాం. యుగమే 100,000 లక్షల సంవత్సరాలు అని చెప్పుకుంటాం. ఆ వాస్కోడి గామ ఈ భారతదేశాన్ని కనుగొనేదాకా భారతదేశం అని పేరే ఇలాగ మన దేశమే కనబడాల. మనం ఒప్పుకోం. కాబట్టి చాలా మంది మహాత్మావులు చాలా గొప్ప సంగతులు ఆవిష్కరణ చేశారు. ఆడలా అంటే వాళ్ళ సరసన నేర్చమాక యేసు ప్రభుని, వాళ్ళ సరసన నేర్చుకోవాలి.
ఆయన అసాధారణమైనవాడు, ప్రత్యేకమైనవాడు. ఆయన లోకమంతటిని ఉద్ధరించడానికి బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, ఇది చూపించి యూదులను ఉద్ధరించడానికి వచ్చిన వాడు, ఇశ్రాయేలును ఉద్ధరించడానికి వచ్చిన వాడు అని చెప్పాడా? అలా చెప్పలేదు నేను. మనుషులు కొందరు తమ తమ జాతుల్లో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు అనుకోండి, మనవాడేనండి, మనవాడే, మనవాడి కట్టు వెళ్ళి డబ్బులు 250 కోట్లు స్కామ్ జరిగిందని అంతా మనవాళ్ళేనండి అంటే డబ్బు వస్తుంది. చూసారా? జాతిని, ఒక తెగను ఉద్ధరించడానికి కొందరు దేవుడు వారిని వాడుకున్నారు. నల్లజాతీయుల్ని 22 సంవత్సరాలు చెరసాల్లో ఉండి, నెల్సన్ మండేలా అనే ఆయన మహానుభావుడు, మండుచున్న సూర్యుడు అన్నాను ఆయన 22 ఏళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చి శ్వేతవర్ణం తెల్ల జాతీయులు వీళ్ళ కలనే ఇట్లా కూర్చొని, ఇట్లా బండిలో కూర్చొని, ఇట్లా బస్సులో కూర్చొని, ఇట్లా స్కూల్లో కూర్చొని, ఇట్లా మనకొక జబ్బు ఉంటే వాళ్ళకి ఒక జబ్బు ఉంది, వాడికి ఒక రంగు, మనకి ఇంకొకటి. దానికి 22 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి వాళ్ళని ఉద్ధరించడానికి ఒక గొప్ప పని చేసింది. డేవిడ్ లివింగ్స్టన్ అనే మహానుభావుడు, నల్లజాతీయుడు, ఆయన ఒక గొప్ప పని చేశారు. వీళ్ళందరూ సమాజంలో గొప్ప గొప్ప సేవలు చేసిన వారు, వారిని కొనియాడాలి మనం. అది తప్పే లేదు, ఇందులో ఏం తప్పలేదు. ఎస్ఐన వాళ్ళ సరసం చేస్తున్నారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. ఈయన వేరు విచిత్రంగా మాట్లాడుకో. ఈయన కూడా ఇశ్రాయేలును ఉద్ధరించడానికి లోకమును ఉద్ధరించడానికి వచ్చాడు. మాట మీకు అర్థమైందా? యూదులను ఉద్ధరించడానికి, ఇశ్రాయేలును ఉద్ధరించడానికి వస్తే వాళ్ళు ఎందుకు సిలువ వేయమంటారు? వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడేగా అందరూ ఏకంగా ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు పెట్టారు. బరబ్బాను విడుదల కలుగ చేయండి, ఈయన్ని సిలువ వేయండి. ప్రభునందు ప్రశ్న మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రిజరెక్షన్ క్రైస్తవ్యమునకు నాంది. అది క్రిస్మస్ కాదు, క్రిస్మస్ మాత్రమే కాదు. క్రిస్మస్లో ఏం తెలియదు నీకు. చాలామంది పుట్టారు కొన్ని రకాలుగా. పురాణాల్లో మనం చూస్తాం, గ్రీకు మైథాలజీ అంటాం. గ్రీకు పురాణాల్లో రకరకాల మనుషులు రకరకాలుగా పుట్టారు, కొందరు వ్యక్తులు. మనకు కూడా పురాణాల్లో రకరకాలుగా పుట్టారు. యేసు కూడా ఒకవేళ కన్యకు పుడితే అది కూడా ఒక పురాణాల్లో మిగతా వాళ్ళతో పాటు పోల్చి సరిపెడతాం. అక్కడే ఆనుకో, పునరుత్థానం ఉందే అక్కడ ఉంది అసలు. మన విశ్వాసము పునరుత్థానముతో ముడిపడి. రెండవది మన విశ్వాసము మళ్ళీ రిజరెక్షన్ అండ్ రిటర్న్. మళ్ళీ తిరిగి వస్తాడు చూడండి, దాంతో పూర్తవుతుంది. విశ్వాసమునకు ఫలం ఏంటి? నాకు దేనికైనా కానీ లాభం ఉండాలంటే ఏమండి? ఆయన అంటాడు, ఏమన్నా మాట్లాడమంటే మరి నవ్వుకుంటాం అన్నమాట. నాకేంటి లాభం? నాకంట సోషల్ అనవసరంగా వాడను, నేను ఏమన్నా చేతిలో పెడితే మాట్లాడతానంట. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలంటే కూడా నాకేమన్నా లాభమే ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకేంటి లాభం? తప్పేది. ఏమన్నాడు వాక్యం? దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను ప్రయోజనకరమైనది. లాభమే, ప్రాఫిట్.
ది గాడ్లీనెస్ ఇస్ అ ప్రాఫిట్ బోత్ ఇన్ దిస్ ఇయర్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ది డెత్. మరణించిన తర్వాత కూడా, ఇప్పుడు కూడా ప్రయోజనమే, తర్వాత కూడా ప్రయోజనం. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. 95వ కీర్తన 7వ చరణం. 95వ కీర్తన, రండి 95:7 రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అనలా. వినటానికి ఏమొచ్చునండి, చాలా మంది వింటారు. వినటానికి ఏమొచ్చు? మనుషుడు దేవుని నమ్మిన వారిని చూద్దాకెళ్తున్నావా, లేక దేవుని చూద్దాకెళ్తావా? లాజరును చూడ్డాకెళ్తున్నావా? లాజరును చూడటానికి పోయారా? 11వ అధ్యాయం యోహాను సువార్తలో యేసయ్యను చూడటానికి వెళ్ళారా? కన్ఫ్యూజన్ వచ్చేటప్పుడు కల్లా మరి ఒక పని చేయాల్సి వచ్చింది. ఆ అద్దరు నుండి పగలగొట్టి యేసు ప్రభు యొక్క నెత్తి మీద, తల మీద పోసి అందరూ లాజరును చూస్తున్నారు. అమ్మో, లాజరు 3 రోజులు ఉన్నావా సమాధిలో? ఎట్లా అయిపోయింది దేహం? ఇదేనా? తన పాడైపోయిందా? చెవు పట్టుకుని లాగేవాడు ఒకడు. ముక్కు ఇదేనా? ఆ ముక్కేనా పాడైందా? ఏమో చేస్తున్నారు మొత్తం. పెద్దోళ్ళు వచ్చి పిల్లడా ఏంట్రా ఎట్లుంటావని ఒకళ్ళు లాగుతున్నారే, ఏమేమో లాగుతుంది. చూసిన తర్వాత మరి ఒక పని చేసి, అరే బతికినోడిదే ఉందయ్యా, బతికించిన ఆయన ఉన్నాడు. అర్థమైందా? బ్రతికిన వాడిదే ఉంది, బ్రతికించిన వాడు ఉన్నాడు. ఆయన వెంట చోట్ల లాభం లేదు. వీళ్ళ దృష్టి మళ్లించాలి. 160 రూపాయలు కీమంతు కడిగిన అద్దరు గుండి పగల కొట్టి యేసు తల మీద పోసిందండి, పై నెత్తి మీద గుమ్మని. కానీ కూడా అంత వాసన, ఇల్లంతా నిండిపోయింది. అందరూ అటువైపు చూస్తున్నారు. ఇప్పుడు ఏమండి, బ్రతికిందే ఉంది, బ్రతికించిన ఆయన గొప్పవాడు. మనుషులు చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలిసిందా? ఎవరిని చూడటానికి పోతా చూడొచ్చు మనుషుల్ని. ఇది కూడా నిన్నగా మొన్న మేడే రోజున మనుషులందరూ ఎక్కడ చట్టన వనము పల్లెటూరు, అక్కడికి ఆటోలు వేసుకుని రకరకాల మనుషులందరూ పోయారు. ఎందుకు పోయారో తెలిసిందా? సినిమా యాక్ట్రెస్ జయసుధ గారు వస్తున్నారని ప్రకటన అంతా ప్రచారం చేశారు. సాక్ష్యం చెప్తారు. తర్వాత సినిమాలో నటించి ఒక ఆయన సూర్య భగవాన్ దాస్ అని ఒక ఆయన, వీళ్ళిద్దరు వస్తున్నారంటే చట్టనారాయణంతో ఎక్కడో మారుమూల ఉంది. వేలలో వెళ్ళారు మనుషులు. భక్తుడు వెళ్ళారా? వేలం ఇది. మనం అనుకుంటాం భక్తికి వెళ్ళారు. నీ పక్కన ఉన్న నీ చర్చికి పోవను. అందరూ పోయారు. రాత్రి నాకు ఆ నిర్వాహకు కుర్రోడే ఇచ్చాను, తెలిసాను. అందరూ వచ్చారండి. అయ్యారండి, మీరు కనపడలేదండి. ఓహో సరేనండి, ఈసారైనా వస్తారండి. ఏం కాదు. ఆమె అయితే రాలా, ఆ రోజు క్యాన్సిల్. వాళ్ళ హస్బెండ్కి ఏదో హార్ట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ ట్రైనింగ్ చేశారు, హాస్పిటల్ అన్నారు. ఆమె రాలా. కాబట్టి నా వలన మీటింగ్ కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి మళ్ళీ నేనే ఖర్చు పెట్టుకుని నేనే చేస్తున్నాను. కాబట్టి ఈ నెలలోనే మళ్ళీ వస్తున్నాను 23వ తారీఖు అని చెప్పిందండి అన్న. మనుషులు ఎట్లా పోయారు చెప్పండి కదా. అటోలు అటోలు నమ్మితే గొప్ప, ఎస్ఐ పేదవాడిని నమ్మితే తక్కువ అయిపోయాడా? గొప్ప వ్యక్తులు నమ్మితే ఎలా ఎవరు చుట్టాకు పోతున్నావు? తప్పేం లేదు. ఇట్లా ఇది అంటారు కదండి. ఏం వినేది నువ్వు? ఏంటి వినేది? అదే కదా.
బ్రతికించిన వాడిని చూడకపోయావా? బ్రతికిన వాడిని చూడుతున్నాను. మనతో తప్ప భేదమే మనిషి. నేను నీ ఆటో వేసి చిన్న పల్లెటూరు ఆయన చెబుతున్నాను, 10,000 మంది వచ్చి ఉంటారండి అని చెప్పాను. ఆమె అయితే రాలేదు అనుకోండి. సరే ఏదో మొత్తానికి చెప్తున్నా మనిషి, నీకు తెలియదు మీరు ఎలా పాపం ఏమో మరి డైరెక్ట్ పాపం ఏంటంటే మీకు అర్థం ఊరంతా తెలియదు, ఎక్కడ లేనో తెలుస్తుంది, మీకెంత తెలియదా అని కలవాలి. అది కాబట్టి సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చి అతనిని బట్టి యూదులలో అనేకులు గనుక కాబట్టి సంగతులు జరుగుతున్నాయి. యేసయ్య ఉన్నప్పుడు కూడా అట్లాగే జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఒక ముఖ్యమైన సంగతి, ఆయన రాకడ సమీపంగా, దానికి నువ్వు సిద్ధపడా. మనము మన విశ్వాసమునకు ఫలము పొందుతాం. విశ్వాసం ఉంచాము, ప్రభునందు రక్షణ పొందాము అని కూడా విడిచిపెట్టి నేను ఆయన్ని వెంబడిస్తున్నానండి అని చెప్పుకుంటున్నావు. వెరీ గుడ్, మంచిది. కానీ ఈ విశ్వాసమునకు ఫలమే చాలా ఇబ్బందులు, కష్టాలు పడుతూనే, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటితోనే దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాం కదా. దీనికి తగినటువంటి ఫలితం లేక ఫలం ఎప్పుడు పొందుతాం? ఏమండి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, అక్కడ మీరు నాతో పాటు ఉంటారు. మీకు నివాసమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను, లేకపోతే నేనుండే స్థలములో మీరు మిమ్మును సరే నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతా, మళ్ళీ వస్తా. ఇదేమనుకోవచ్చు, ఒకవేళ ఇప్పుడు ఏం చేశారు మీరు మాకు అనుకుందాం. ఒకవేళ ఏమర్థమై ఉంటుంది, ఇప్పుడు వచ్చారుగా ఏం చేశారు మాకు, ఏం చేశారేంటి, ఏమర్థమైంది వాళ్ళకి, ఏం మేలు పొందారేంటి, ఇల్లు వాకిలి సంపద ధనం ఐశ్వర్యం అంతా పొందారా ఏంటి వాళ్ళు, శిష్యులు కానీ మీ నాన్న కానీ. మరి ఏంటంటే ఇప్పుడు వచ్చింది చాలేంటి మనం అయితే వాళ్ళు మాత్రం అనరేంటి, బాగా ఉంది, మళ్ళీ ఏమన్నా గొప్పవాళ్ళు మనం తక్కువ వాళ్ళు. ఇప్పుడు వచ్చింది చాలండి, ఇంకా మళ్ళీ వచ్చాయి. నీ నామంలో బయటికి పోతున్నప్పుడు నిందల పాలవుతున్నాం, కష్టాలు భరిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం. ఏమండి, కాబట్టి ఇప్పుడు వచ్చింది చాలండి, ఇంకా పంట వస్తానంటావు అనుకో. యేసయ్య అద్భుతంగా చెప్తున్నాను, నేను మళ్ళా ఆయన వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా, నాతో పాటు ఉండటే. ఇప్పుడేమో ఒక మాట చెప్తా, యేసు ప్రభు తన మొదటి రాకడలో ఆయన మనలను భూమి మీదే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మధ్యలో అన్నిటిని తట్టుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇక నీకు బాధలే లేవు, ఇంకా దుఃఖము లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, రోగం కూడా తక్కువ, ఆయుష్ కూడా ఎక్కువ 1000 ఏళ్ల కాలంలో. ఇక ఆ తర్వాత అంటారా, ఇక రోగం లేదు, నొప్పి లేదు.
ఒక శాశ్వతమైనటువంటి జీవము, శాశ్వతమైన జీవితం మనం పొందనై ఉన్నాం. మన విశ్వాసమునకు ఫలం అది. అది భూమి మీద ఈ జీవితములో కొంతకాలం మట్టుకే 14వ అధ్యాయము యోబు గ్రంథం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై పువ్వు వికసించున్నట్లు వాడు వికసించును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందు. పువ్వు వికసించున్నట్లు నేర కనబడుకున్నట్లుగా వాడు ఏడెంతసేపు ఉంటుంది. అంతలోన వీరియును అంతలోన వాడును, అంతలోన వీరియును అంతలోన వాడును. ఎంత దూర పయనము, ఎంత దూర పయనము ఈ ధరిత్రిలోన నీదు బ్రతుకు దినములెన్నియో. ఈ ధరిత్రిలోన నీదు బ్రతుకు దినములెన్నియో. భూమి మీద మానవుని యొక్క జీవితము ఏమండి ఎప్పుడు ఎప్పుడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు. మన విశ్వాసము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తాం. వ్యవసాయదారుడు యాకోబు పత్రికలు అంటాడు, వ్యవసాయదారుడు తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు కనిపెట్టున్నట్లుగా తొలకరి వర్షము మన మీద కురవబడినది, అదే రక్షణ భాగ్యం. కడవరి వర్షము రాబోతా, అదే ఆయన రెండవ యొక్క రాకడ. కడవరి వర్షము లేకపోతే ఫలము పూర్తి సరిగా పండదు. తెలిసిందా? అంత పెరిగిన తర్వాత అవన్నీ పాలు తప్పలు మిగులుతాయి. ఆఖరికి వర్షం పడిపోతే ధాన్యం విషయంలో మాట్లాడుతున్నాం. మిగతా పట్ల కూడా ఉండొచ్చు. మొదటి సహోదరుల ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయము తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు అని విలువైన భూఫలము. అది మన విలువైన విశ్వాస ఫలము. ఏమండి? ది ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్, ది ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క ఫలం ఎప్పుడు పొందుతాం? ఏమండి? ఆయన సెకండ్ రిటర్న్, రెండవ రాకడ. మొదటి రాకడలోనేమో విశ్వాసం ఉంచడానికి కుదిరింది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం. రెండవ రాకడ మన విశ్వాసమునకు ఫలము, సంపూర్ణమైన ఫలం పొందుతాం. ఇప్పుడు పాపక్షమాపణ పొందాము, నీతిమత్వం పొంది విశ్వాసంలో నడుచుకుంటున్నాం. కానీ సాతాను యొక్క అధికారంలో ఉన్న లోకములో ఉన్నాము కనుక అనేక రకాలైన ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు, వ్యాధి బాధలు ఇవన్నీ పడుతున్నాం. మరణములు అన్నీ కూడా
ఆకస్మికమైన సంఘటనలు అన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తప్పవు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 16:33 ప్రకారం, నేను లోకమును జయించి ఉన్నా, నేను లోకమును జయించువానికి నేను కూడా నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నా. I have overcome the world. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నేను జయించలేకపోతున్నానంటే, నా యందు విశ్వాసం ఉంచిన వానికి నేను జయించినట్లుగా శక్తిస్తానన్నాడు. నేను లోకాన్ని జయించలేకపోతున్నానండి, పాపాన్ని జయించలేకపోతున్నాను అని ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే, అనుకోకపోయినా అందులోనే ఉన్నట్లయితే, నువ్వు యేసును సరిగా నమ్మల. ఉండే పై నేను పంచాయతీ పెడతానండి, ఏమన్నా నమ్మలేదు 10 మందిలో అంటే నువ్వు 100 పంచాయతీలు పెట్టు, నువ్వు నమ్మనే నమ్మదు. నమ్మితే కనుక ఒక వ్యక్తి నమ్మలేదని అనుకోండి, రండి నలుగురు తెలుసుకుందాం, పంచాయతీ పెడదాం. దీనికి కూడా నువ్వు పంచాయతీ పెట్టినా ఏం చేసినా నమ్మిన వ్యక్తి లోకాన్ని జయిస్తానని వాక్యం చెప్తుంది. అంతేనా కదా? మరి జయించలేదంటే నేను ఏం వేదాంతం అక్కర్లేదు కనుక ఈ పునరుత్థానం ముందు ఒక్కటే మాట, ఆయన మళ్ళీ తిరిగి త్వరగా యేసయ్య. మనం ఇక రెండవ రాకడ గురించి మాట్లాడుకోవాలి. కాలం లేదు, కాలము బహు సంకుచితముగా వచ్చువాడు ఆలస్యం చేయగా అన్ని పరిస్థితులు మారిపోతాయి. రాజకీయ సమీకరణలు మారుతాయి, అలాగనే సామాజిక సంబంధమైన, మత సంబంధమైన, ప్రకృతి సంబంధమైన అన్ని సంగతులు మారిపోతాయి. ఇది ప్రభు రాకడకు సూచనలు. ఇదివరకటి కంటే ఎక్కువ జరుగుతుంది కనుక ఆయన త్వరగా, యేసు త్వరగా రాము. ఎవరు చెప్పగలరు? ఏమండి, పోలీసు వస్తున్నాడంటే ఎవరు పారిపోతాడు? దొంగ పని. అమ్మో పోలీసు వస్తున్నారా అని పని. రాకపోయినా ఇదిగో పోలీసు వస్తున్నారని వాడు బెదరగొట్టాడు అనుకోండి, గబగం పని. యేసు వస్తున్నాడు అని అంటే ఎవరు పడిపోతాడు? ఎవరికి పై సిద్ధపడ్డాడు పై సిద్ధపడ్డా యేసు త్వరగా నమ్ముకున్నాను, నా విశ్వాసమునకు ఫలం పొందాలనుకుంటున్నాను అని ఆహ్వానిస్తాను. ఇప్పుడే కాదులేండి, రెడీ అవ్వలేదంటారా? లేదు కదా. కాబట్టి ఎప్పుడో తెలియదు, ఎప్పుడైనా వస్తాడు. రెడీగా, సిద్ధంగా. ఈ లోకపు నటన గతించుతున్నాడు గనుక మనము మెలుకోగలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.